2024లో బాగా డబ్బు సంపాదించి స్థిరపడేటువంటి రాశులు ఏవి? మనం చూసినట్లయితే 2024లో బాగా అదృష్టం కలిగేటువంటి రాశులు కొన్ని ఉన్నాయన్నమాట. వాటిలో చూసినట్లయితే మనకు బాగా ఫస్ట్ ప్రయారిటీలో వచ్చింది మేషరాశి వారు. మేషరాశి వారికి వచ్చేటప్పటికి గురువు యొక్క ప్రయాణం అనేది బాగా లాభించే విధంగా ఉంది. గురువు చాలా మంచి స్థానంలో కూడా రాబోతున్నాడు అన్నమాట. గురువు ధనస్థానంలోకి రాబోతున్నప్పుడు ఎటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు అనేది చూద్దాం. ఎందుకంటే గురువు కొన్ని స్థానాల్లోనే యోగిస్తాడు. ఇప్పుడు గురువు వచ్చేటప్పటికి జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు అన్నమాట మేషరాశి వారికి. అలాగే గురువు తన యొక్క బలాన్ని కూడా కోల్పోయాడు. యాక్చువల్గా చెప్పాలంటే మేషరాశి వారికి ఆరోగ్యపరంగా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చినప్పటికీ, వివాహ ప్రయత్నాల్లో అనుకూలం ఇచ్చినప్పటికీ అంత ఫలితాలు ఇవ్వట్లేదు. రేపు మే 1వ తారీఖు నుంచి మేషరాశి వారికి వచ్చినప్పటికీ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట. ధనస్థానంలోకి గురువు రాబోతున్నాడు. గురువు యోగించేటువంటి కొన్ని స్థానాల్లో వచ్చేటప్పటికి ధనస్థానంలోకి ఎప్పుడైతే గురు సంచారం జరుగుతుంటుందో అప్పుడు ధన వృద్ధి అనేది పొందగలుగుతారన్నమాట. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. చేపట్టబోయే ప్రతి పనిలో విజయాన్ని సాధించగలుగుతారన్నమాట. ముఖ్యంగా కుటుంబ వృద్ధి కలుగుతుంది. కుటుంబ వృద్ధి కలగటం అంటే డబ్బు సంపాదించి వృద్ధిలోకి రావటం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం, కుటుంబంలో సుఖ సంతోషాలు పొందడం, కుటుంబంలో ఐక్యత పెరగటం. అంటే 10 మందితో కలిసి మనం ఒక ఇంట్లో ఉంటే అందరూ మన మాట వినాలి, దాంతోపాటు మన మాటకు ఒక వాల్యూ రావాలి, సంఘంలో గౌరవము గుర్తింపు రావాలి. అంటే వాటన్నిటికీ మూల పురుషుడు ఏంటి అంటే కుటుంబ స్థానం అన్నమాట, ధనస్థానం అన్నమాట. ఈ యొక్క కుటుంబ స్థానంలోకి ఎప్పుడైతే గురువు సంచారం అనేది జరిగితే అప్పుడు వచ్చేటప్పటికి మేషరాశి వారికి యోగ్యత కలుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి సంశయం లేదు. అలాగే ఆరోగ్యపరంగా కూడా మేషరాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగా కూడా చెప్పచ్చు అన్నమాట. గురువు యొక్క సంచారం అనేది ఈ యొక్క రాశి వారికి చాలా యోగ్యకారకమైనటువంటి కాలంగా ఉంది. అలాగే షష్టమంలో కేతువు మేషరాశి వారికి యోగ్యాన్ని కలిగిస్తున్నాడు అన్నమాట. సో మేషరాశి వారు నెంబర్ 1 అన్నమాట. మేషరాశి వారు వచ్చేటప్పటికి మన ఫస్ట్ పొజిషన్ ఇవ్వచ్చు. ఎవరైతే ఈ యొక్క రాబోతున్నటువంటి 2024లో మే తర్వాత బాగా లాభపడబోతున్నటువంటి రాశుల్లో ఫస్ట్ రాశి వచ్చేటప్పటికి మేషరాశి వారు అన్నమాట. వివాహ ప్రయత్నాలు కూడా వీరికి సిద్ధించే విధంగా ఉంటుంది. 2024 మే తర్వాత 2025 మే వరకు వీరికి చాలా అనుకూలంగా ఉందన్నమాట. మరియు ఇప్పుడు మిగతా రాశులు ఏంటంటే కర్కాటక రాశి వారికి చాలా రోజులు అష్టమంలో శని సంచారం అనేది ఉంది. ఇప్పుడు గురువు యొక్క మార్పు అనేది 2025లో మారుతుందన్నమాట. 2025లో గురువు మారినప్పుడు ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి లాభస్థానంలోకి గురువు రాబోతున్నాడు. గురువు లాభస్థానంలోకి వచ్చినప్పుడు అష్టమంలో శని ఉన్నప్పటికీ కూడా, శని ప్రభావం ఉన్నప్పటికీ ఈ యొక్క రాశి వారికి అనుకూలంగానే ఉంటుందన్నమాట. అంటే ధనం అనేది కొద్ది ఖర్చు అయినప్పటికీ కూడా, ఎందుకంటే శని యొక్క దృష్టి అనేది ఉంది. అష్టమంలో శని ఉన్నప్పుడు శని యొక్క దృష్టి వచ్చేటప్పటికి ధనస్థానం మీద ఉంటుంది కాబట్టి ఖర్చు ఎక్కువ ఉంటుందన్నమాట. కొద్దిగా డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుంటాయి. కాకపోతే డబ్బు సంపాదించాలి కదా. సంపాదించాలి అంటే గురువు మంచి స్థానంలోకి రావాలి. గురువు మంచి స్థానంలోకి రాబోతున్నాడు వీళ్ళకి. మే 1వ తారీఖు తర్వాత కర్కాటక రాశి వారికి గురువు మంచి స్థానంలోకి రాబోతున్నాడు. తద్వారా వచ్చినప్పటికీ ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారన్నమాట. వీరు మే 1వ తారీఖు నుంచి ఈ యొక్క రాశి వారికి 2024లో మళ్ళీ అనుకూలమైనటువంటి ఫలితం పొందబోయేటువంటి రాశి, 2వ రాశి వచ్చేటప్పటికి కర్కాటక రాశి అన్నమాట. కర్కాటక రాశి వారికి గురువు చాలా మంచి స్థానంలోకి వస్తున్నాడు. తద్వారా వచ్చినప్పటికీ బంధువులు, స్నేహితులు, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో వీళ్ళందరిలో వచ్చినప్పటికీ వీరు వారి యొక్క మన్ననలు పొందగలుగుతారు. సంఘంలో గౌరవం గుర్తింపు పొందగలుగుతారు. నూతన స్నేహితులు ఏర్పడతారు. మరియు అలాగే లాభాన్ని స్వీకరించగలుగుతారు అన్నమాట. అంటే వీరు చేసేటువంటి పనిలో విజయాన్ని వీరు పొందగలుగుతారు. దానిలో ఎటువంటి సందేహం లేదు. అది ఒకప్పుడు వీరికి నష్టం కలిగినప్పటికీ కూడా దాన్ని తిరిగి ఎలా సాధించుకోవాలి అనే శక్తి ఉంటుందన్నమాట. వ్యాపారంలో వృద్ధి సాధించగలుగుతారు. అంటే ఇప్పుడు శని యొక్క ప్రభావ రీత్యా అధికమైనటువంటి ఖర్చు, కుటుంబంలో ఛిద్రం, వివాహ జీవితంలో ఏవైతే సమస్యలు వీరు ఎదుర్కొంటున్నారో వాటన్నిటి నుంచి కొంచెం పరిష్కారం అనేది దొరుకుతుందన్నమాట. ఎందుకంటే లాభస్థానంలో ఉన్నటువంటి గురువు తన యొక్క దృష్టితో చూసినప్పుడు, త్రిపాద దృష్టి అంటారు, అర్ధ దృష్టితో చూసినప్పుడు శుభుడు అన్నమాట. అత్యంత శుభుడు. మరియు పంచమ దృష్టి అనేది ఉంటుంది, భాగ్య దృష్టి అనేది ఉంటుంది. ఈ 2 దృష్టిల వల్ల వీరికి వచ్చేటప్పటికి సుఖ సంపదలు అనేది పొందుతారు. వీరి కర్కాటక రాశి అనేది సెకండ్ పొజిషన్ ఇవ్వచ్చు. దాని తర్వాత రాశి ఏ రాశి అంటే తర్వాత వృశ్చిక రాశి అన్నమాట. వృశ్చిక రాశి వారికి కూడా శని ప్రభావం అనేది ఉంది వీరికి.
అర్ధాష్టమ శని ప్రభావం ఉంది, కర్కాటక రాశి కూడా అష్టమ శని ప్రభావం ఉంది. అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురువు పంచమంలోకి సప్తమంలోకి రాబోతున్నాడు అన్నమాట. గురువు యొక్క దృష్టి వచ్చేటప్పటికి ఈ రాశి మీద కేంద్రీకృతమై ఉంది. అంటే వృశ్చిక లగ్నాతిగా చూసుకుంటే మనకు సప్తమంలో వచ్చినప్పటికీ గురువు వస్తున్నాడు చాలా మంచి స్థానంలో. తద్వారా వచ్చినప్పటికి ఆరోగ్యరీత్యా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. దాంపత్య జీవితంలో సుఖాన్ని పొందగలుగుతారు, మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. అర్ధాష్టమ శని రీత్యా వచ్చినప్పటికీ చేస్తున్నటువంటి పనిలో ముందుకు వెళ్ళకపోవటం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. వాటితో పాటు ఎప్పుడైతే గురువు మంచి స్థానంలోకి వెళ్తే ఈ పార్ట్నర్షిప్ బిజినెస్లో లాభాన్ని స్వీకరించడం అనేది జరుగుతుంది. ప్రయాణంలో అనుకూలత అనేది పొందగలుగుతారు, విదేశీ ప్రయత్నాలు సిద్ధించగలుగుతాయి కూడా. మరియు అలాగే ధన వ్యయం, అధికమైనటువంటి వ్యయం ఏదైతే ఉందో అంటే డబ్బు వృధాగా ఖర్చు పెడుతున్నారు కదా, ఆ ఖర్చు అనేది కొంత తగ్గుతుంది అన్నమాట. ఎందుకంటే గురువు యొక్క త్రిపాద దృష్టి పంచమాన్ని చూస్తాడు కాబట్టి అది వ్యయ స్థానాన్ని చూస్తున్నది. తద్వారా వచ్చినప్పటికీ కొద్దిగా వృధా ఖర్చు అనేది తగ్గటం, మరియు అలాగే బంధువులు స్నేహితులు అనేవాళ్ళు కొత్త బంధువుల పార్ట్నర్షిప్స్ అనేవి ఏర్పడటం అనేవి వీరికి లాభించేటువంటి ఒక శుభమైనటువంటి ఫలితం అన్నమాట. సో వృశ్చిక రాశి వారిని మనం థర్డ్ కేటగిరీలో కూడా తీసుకోవచ్చు అన్నమాట. సో వీరికి వచ్చేటప్పటికి మొదటి వారు మేషం, తర్వాత వచ్చేటప్పటికి రెండో రాశి వచ్చేటప్పటికి కర్కాటకం, తర్వాత రాశి వచ్చేటప్పటికి వృశ్చిక రాశి. తర్వాత రాబోతున్నటువంటి రాశి వచ్చేటప్పటికి మకర రాశి అన్నమాట. మకర రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క సంవత్సరంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వీరికి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ శని వెళ్ళేటప్పుడు వీరికి వచ్చేటప్పటికి శుభాన్నే చేస్తాడు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. అలా వెళ్ళేటప్పుడు ఎందుకంటే వీరు స్టార్టింగ్లో వీరికి కొద్దిగా ఎక్కువగా కష్టాలు ఎక్కువగా పడ్డారు కాబట్టి వెళ్ళేటప్పుడు శని కొంచెం తన యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది అన్నమాట. దానికి గల కారణం మనం గమనించినట్లయితే వీళ్ళకి మూడో ఇంట్లో వచ్చేటప్పటికి రాహు మంచి స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు గురువు సరైన స్థానంలో లేడు. గురువు ఎప్పుడు యోగిస్తాడు అంటే మే తర్వాత గురువు యోగించబోతున్నాడు అన్నమాట. మే తర్వాత గురువు పంచమంలోకి వెళ్ళబోతున్నాడు. తన యొక్క సంచారం ఎప్పుడైతే పంచమ స్థానంలోకి జరిగినప్పుడు గురువు పూర్తి యోగకారకుడుగా మారతాడు. ఉద్యోగ వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. చేపట్టబోయే ప్రతి పనిలో విజయంగా ఉంటుంది. పుత్ర కాంక్ష ఏదైతే ఉంటుందో అంటే పిల్లల గురించి ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందబోతారన్నమాట. మరియు అలాగే రాహు ఈ రాశి వారికి మూడో ఇంట్లో ఉన్నప్పుడు కూడా శత్రు విజయాన్ని చేయగలుగుతాడు. అన్య రకమైనటువంటి ధన సంపాదనను సృష్టించగలుగుతాడు. మరియు భాతృవర్గంతో సపోర్ట్ అనేది వీరికి పొందగలుగుతారు. అలా ఎన్నో రకాలమైనటువంటి ఫలితాలని రాహు వీరికి 1.5 సంవత్సరాలు నవంబర్ నుంచి ఇవ్వగలుగుతాడు అన్నమాట. అంటే వీరికి గ్రహస్థితి అనేది మకర రాశి వారికి కూడా బాగా పలికొచ్చే విధంగా ఉంది. కాకపోతే ధన వ్యయం అనేది ఎక్కువగా ఉంటుంది. మాట దుందుడుకు స్వభావం అనేది కొంచెం తగ్గించుకోవాలి. 2024లో లాభపడేటువంటి ఒక రాశిలో మకర రాశిని కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా మిగతా రాశుల గురించి మనం మాట్లాడేటప్పుడు సెకండరీ థర్డరీ పొజిషన్లో చూసుకుంటే మనకు మీనరాశి కూడా కొంచెం బెటర్గా చెప్పచ్చు అన్నమాట. ఎందుకంటే మే వరకు ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ధనస్థానంలో గురువు ఉన్నప్పటికీ గురువు పూర్తిగా యోగించట్లేదు. దానికి గల కారణం వచ్చేటప్పటికి గురువు ఏ రాశికైనా సరే యోగించాలి అంటే గురు లగ్నాతిగా 12వ ఇంట్లో రాహు ఉన్నప్పుడు గురువు తనకి వేదస్థానంలో వేరే పాపగ్రహం ఉంటే యోగాన్ని ఇవ్వడం చెప్పి మనం తెలుసుకోవాలి. ధనాన్ని అయితే మే వరకు మీరు సంపాదించగలుగుతారన్నమాట. దానిలో ఎటువంటి ఫలితం ఎటువంటి ఇది లేదు. సో మిగతా రాశులకి కన్నా బెటర్గా వచ్చేటప్పటికి తులారాశి వారికి కూడా అనుకూలంగా ఉందన్నమాట. తులారాశి వారికి కూడా నెక్స్ట్ లెవెల్లో తీసుకోవచ్చు. తులారాశి వారికి సప్తమంలో వచ్చేటప్పటికి ఎప్పుడైతే గురువు ఉన్నందువల్ల వీరికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలే పొందగలుగుతారు అన్నమాట.